హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ గౌతమి. అయితే ఇప్పటి వరకు మా ఛానల్లోని చెప్తూ ఉన్న ఒక బ్యూటీకి సంబంధించి కానీ లేకపోతే హెల్త్కి సంబంధించి కానీ ఇలాగ వేరియస్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. అవన్నీ మీకు బాగా నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. అయితే ఎవరైతే ఫస్ట్ టైం కానీ మా ఛానల్ని కానీ విజిట్ చేస్తుంటే డెఫినెట్గా మాకు మీ సపోర్ట్ అందజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఈ రోజు టిప్ ఏంటన్నది కూడా చూద్దాం. ముఖ్యంగా మనకి ఈ రోజుల్లోని చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు బాగా కామన్‌గా మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఏంటంటే మోకాళ్ళ నొప్పులు. అయితే ఈ మోకాళ్ళ నొప్పులకొచ్చేసరికి చిన్నపిల్లలకు కూడా బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అదేంటి ఒకవేళ మనకి మోకాళ్ళ నొప్పి ఉంది అని బయటికి చెప్పాలన్నా సరే కొంతమంది మనల్ని ఏంటంటే హేళన చేస్తా ఉంటారు. అదేంటి నువ్వేమైనా ముసలిదానివా? ఈ వయసుకే మోకాలు నొప్పులేంటి? లేకపోతే ఈ వయసుకే నడు నొప్పులేంటి? ఇట్లాంటివన్నీ చెప్తున్నారేంటి అని అంటే ఇది మన లోపం కాదు. ఇదేంటంటే మనం తీసుకున్న ఆహారంలో ఉన్న లోపం అన్నమాట. ఇప్పుడు పెరుగుతున్న ఈ టెక్నాలజీ లేకపోతే ఇప్పుడు పెరుగుతున్న ఈ జనరేషన్‌లో ఏంటంటే మనం ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం అనేది చాలా వరకు తగ్గించేసాం. ఈ కాల్షియం మన బోన్స్‌కి చాలా ఇంపార్టెంట్ ఏంటి కాల్షియం ఫుడ్ అన్నమాట. ఈ కాల్షియం ఫుడ్ కూడా మనం తీసుకోవట్లేదు. పాలు తాగరు, లేకపోతే గుడ్లు తినరు. చాలా మందికి పాలు తాగడానికి అలర్జీ ఉంటుంది. ఎగ్స్ తీసుకోరు. ఇంకొకటి డిఫరెంట్ ఫ్రూట్స్ తినరు, వెజిటబుల్స్ తినరు. ఇంకా కాయగూరల్లో కూడా ఎంచుతూ ఉంటామన్నమాట. ఇది కావాలి, ఇది వద్దు, ఇది కావాలి, ఇది తింటామని చెప్పి. ఇలా మనం గాని ఎంచే ప్రయత్నాలు చేస్తామంటే మన బాడీకి సరైన పౌష్టికాహారాలు ఎలా వస్తాయి చెప్పండి? కాల్షియం గానీ, విటమిన్స్ గానీ, మినరల్స్ గానీ మన బాడీకి తగ్గట్టువి ఎలా వస్తాయి చెప్పండి? మీరు తీసుకోబోయే ప్రతి ఒక్క వెజిటబుల్‌లోని ఎంతో కొంత విటమిన్ ఉంటుంది. అలాగే కాల్షియం ఉంటుంది. సో ప్రతీది కూడా మన బాడీని ఏమంటారు ఎనర్జిటిక్‌గా చేస్తాయన్నమాట. అయితే ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు మనం ఎక్కువ శాతం ముసలి వాళ్ళలో చూస్తూ ఉంటాము. ఈ ఈ మధ్య కాలంలో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా చిన్న పిల్లల్లో. మరి ఇలాంటివి వచ్చేటప్పుడు ఏం చేస్తూ ఉంటాం వెంటనే మనం ఏమంటారు మెడికల్ స్టోర్‌కెళ్ళిపోవాలి. మోకాళ్ళ నొప్పి తగ్గడానికి టాబ్లెట్ తెచ్చేసుకోవాలి. ఇది 2-3 డేస్ వరకు పనిచేస్తుంది. మళ్ళీ తర్వాత యథాతిథనమాట. మీరు కొంచెం దూరం నడిచినా లేకపోతే మెట్లెక్కినా మళ్ళీ ప్రాబ్లమ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. మరి అందుకని ఏమంటారు పర్మనెంట్ సొల్యూషన్ ఏం కావాలి? ఎన్నో టాబ్లెట్స్ వాడామండి. అయినా సరే మాకు మోకాళ్ళ నొప్పి తగ్గలేదు. ఎంతోమంది డాక్టర్స్‌ని చూపించామండి. అయినా సరే మాకు మోకాళ్ళ నొప్పులు తగ్గలేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మంది చెప్తూ ఉంటారు కదా! అయితే ఇవాళ నేను చెప్పబోయే ఈ టిప్ అనేది డెఫినిట్‌గా మీరు యూజ్ చేయండి. మీకు ఇన్‌స్టంట్‌గా రేపటికల్లా మనకి తగ్గిపోవాలి మోకాళ్ళ నొప్పులు అనుకున్న వాళ్ళకి అయితే ఈజీగా వర్కౌట్ అవుతుంది. ఏమీ లేదు జస్ట్ మన దగ్గర ఒక 2 ఐటెమ్స్ ఉంటే చాలు. ముఖ్యంగా ఆవ నూనె. ఆవ నూనె మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా! ఆవాలు మన వంటల్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా! దానికి సంబంధించి ఆయిల్ మనకి మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంది. ఆవ నూనె అని అడిగితే ఇస్తారు. చక్కగా ఒక డబ్బా తీసుకోండి. అండ్ కర్పూరం. ఇందులో మళ్ళీ మీకు చాలా క్వెషన్స్ రైజ్ అవుతా ఉంటాయి. పచ్చ కర్పూరం యూజ్ చేయాలా? లేకపోతే ముద్ద కర్పూరం యూజ్ చేయాలా? లేకపోతే మనకి ప్యాకెట్స్‌లో దొరుకుతూ ఉంటాయి కదా! చిన్న చిన్న బిళ్ళలు లాంటివి. అట్లాంటి కర్పూరం యూజ్ చేయాలా అన్న ఏమంటారు క్వెషన్స్ కూడా రైజ్ అవుతూ ఉంటాయి. సో మీరు ఏది యూజ్ చేసినా సరే పర్వాలేదు. ఈ ఆవ నూనె ఏదైతే ఉందో అందులోని ఈ కర్పూరం బిళ్ళలు 1 లేదా 2 వేసుకోండి. వేసుకొని చక్కగా స్టవ్ మీద పెట్టుకొని బాగా కలుపుకోండి. ఓకేనా? గోరువెచ్చగా అయ్యేటట్టు. కర్పూరం అనేది చక్కగా కరిగిపోతుంది ఆయిల్‌లోని. బాగా మీరు కలిపిన తర్వాత కిందకి దింపి గోరువెచ్చగా ఉండాలండి. అంటే బాగా హీట్ అయిందనుకోండి, మీరు గోరువెచ్చగా వచ్చేటంత వరకు ఓపిక పట్టండి. అది గోరువెచ్చగా అయిన తర్వాత మీరు దాన్ని తీసుకొని ఎక్కడైతే మీకు నొప్పులు ఉన్నాయో నడుము నొప్పి గానీ, లేకపోతే మోకాళ్ళ నొప్పులు గానీ, లేకపోతే చేతులకి అంటే బోన్స్‌కి సంబంధించి ఎటువంటి నొప్పులున్నాయి, ఇక్కడ పట్టేస్తూ ఉంటుంది, మెడ పట్టేస్తూ ఉంటుంది, లేకపోతే వేళ్ళు లాగేస్తూ ఉంటాయి, పట్టేస్తూ ఉంటాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ దగ్గర ఎక్కడైనా సరే మీరేంటంటే ఈ ఆయిల్‌ని అప్లై చేసుకున్నట్లయితే మీకు ఇన్‌స్టంట్‌గా 1 డేలోనే మీకు ఆ పెయిన్ నుంచి రిలీఫ్ అనేది దొరుకుతుందనమాట. సో డెఫినెట్‌గా ఈ టిప్ అయితే యూజ్ చేయండి. చాలా యూజ్‌ఫుల్. ముసలి వాళ్ళకి గానీ, చిన్న పిల్లలకి కూడా మనం యూజ్ చేయొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఆవ నూనె మంచిది. అలాగే కర్పూరం కూడా మనం కొన్ని చోట్ల చూస్తూ ఉంటాము. ప్రసాదాల్లో కూడా మనం టెంపుల్స్‌కి వెళ్ళినా ప్రసాదాల్లో కూడా కర్పూరం యూజ్ చేస్తూ ఉంటారు. మనకిచ్చే తీర్థంలో కూడా కర్పూరం అన్నది యూజ్ చేస్తూ ఉంటారు. అవునా? ఎందుకని? అది మన బాడీకి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. చాలా మంచిది అని చెప్పి దాన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాము. మరి మన లోపలే ఇంత బాగా వర్క్ అవుతుందంటే మరి బయట మన బోన్స్‌కి సంబంధించి ఇంకెంత బాగా అది ప్రయోజనాలు అందజేస్తుందన్నది కూడా మనం ఒక క్షణం ఆలోచించాలి. ఇట్లాంటి చిన్న టిప్స్ గాని యూజ్ చేస్తే మనకి మంచి రిలీఫ్ ఉంటుంది. ఒకవేళ అప్పటికి మీకు తగ్గకపోతే దీనికి సమస్య ఇంకా తీవ్రంగా గాని ఉంటే అప్పుడే మనం డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలన్నమాట. చిన్న వాటికి కన్సల్ట్ చేయడం వల్ల ఏంటంటే ఇంతకు ముందు వీడియోస్‌లో మనం చెప్పుకున్నట్టు ఏ మెడిసిన్ కూడా మన బాడీ మీద పని చేయవు. డ్రగ్ లెవెల్స్ గానీ లేకపోతే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ లెవెల్స్ గానీ బాగా తగ్గిపోతాయన్నమాట. కాబట్టి ఇట్టే మనం డాక్టర్స్‌కి పరిగెట్టకుండా ఆ సొల్యూషన్‌ని ఎలా మనం రెడ్యూస్ చేసుకోవాలి మన ఇంట్లోనే అనుకుంటే చాలా మంచిది. సో ఈ ఆయిల్ మీరు డెఫినిట్‌గా యూజ్ చేయండి.
ఇంకోటి మీరు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. 2 కలిపి పెట్టుకున్న తర్వాత ఒక బాటిల్‌లో యేసుకొని మీరు మంచిగా 1 మంత్ వరకు ఇది చక్కగా ఉంటుంది. మీరు ఏమంటారు ఇట్లాంటి పెయిన్ వచ్చిన ప్రతిసారి ఏంటంటే రాసుకుంటే మీకు వెంటనే రిలీఫ్ కూడా దొరుకుతుందనమాట. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కూడా మాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్‌కైనా మీకు సొల్యూషన్ కావాలి అన్నా సరే మీ ప్రాబ్లమ్స్‌ని మా కామెంట్స్‌లో పెట్టండి. చేసే ప్రయత్నం అయితే చేస్తాము. మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.